కర్ణాటకలో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్నకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటకలో ఆందోళన కొనసాగుతూ ఉంది. ఆయనను అరెస్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం తెలంగాణలో మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సునీతారావు దీనిపైన డిమాండ్ చేస్తూ ఉన్న ఆయన అరెస్టుకు సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడదాం. ప్రజ్వల్ రేవన్నకు సంబంధించినటువంటి వీడియోలు వచ్చిన తర్వాత కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఇక్కడ ఆందోళన కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒక మహిళా అధ్యక్షురాలు? అన్ని స్టేట్స్లో ధర్నాలు జరుగుతున్నాయి. ఈరోజు మా జిల్లా అధ్యక్షురాలకు కూడా తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ తరఫున అందరికి ఆదేశాలు జారీ చేశాను. నిజంగా కూడా చాలా సిగ్గుచేటు. 1000 మంది ఆడవాళ్ళు ఈరోజు ఎఫ్ఐఆర్లు కట్టినా కూడా యాక్షన్ తీసుకోకపోవడం, 2970 వీడియోలు ప్రోన్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఈరోజు ఎంత సిగ్గుచేటు. ప్రధానమంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నాడు అనేది మా ప్రశ్న. నెంబర్ 1, అమిత్ షా ఏం చేస్తున్నాడు? కళ్ళు మూసుకున్నాడా? జర్మనీకి పారిపోయే వరకు కూడా వీళ్ళకు కళ్ళు తెరుచుకొని, అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ అంత బాగా పనిచేస్తుందా? ఒక సామాన్యుని హింసించడంలో చాలా పెద్దపీట వేసిన ఈ బీజేపీ ప్రభుత్వం ఈడీలు సిబిఐలు అని చెప్పి దాడి చేయిస్తున్నారు. ఈరోజు మరి రేవన్న లాంటి మూర్ఖులని ఏ విధంగా శిక్షిస్తారో చెప్పాలి. మా మహిళలందరికీ కూడా ఏ విధంగా న్యాయం చేస్తారనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళలు సురక్షితంగా లేరు బీజేపీ ప్రభుత్వంలో. కాబట్టి మహిళలు ఎవ్వరు కూడా సుముఖంగా లేరు బీజేపీకి పట్టం కట్టడానికి. రేవన్నని అరెస్ట్ చేసి తీసుకురావాలి, జర్మనీ నుంచి రప్పించాలి. మరి ఎట్లాంటి కేసు పెడతారు, ఏం చేస్తారు అనేది మోదీ మౌనం వీడి బయటకి ప్రధానమంత్రి చెప్పాలి. ఒక ప్రధానమంత్రి మౌనం వహిస్తున్నాడంటే రాష్ట్రంలో ఏమి సంకేతం, దేశంలో ఏం సంకేతం ఇస్తున్నాడు? ఇక్కడ మరి ఉన్న బీజేపీ క్యాండిడేట్లందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఏ మొక్కలు పెట్టుకొని ఈరోజు మహిళల దగ్గరికి పోయి ఓట్లు అడుగుతున్నారని అడుగుతున్నా. ఓ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మీకు సంబంధించిన ఒక ఎంపీ ఇట్లాంటి నిర్లక్ష్యంగా సిగ్గులేని వ్యవహారి ఈరోజు తండ్రి కొడుకులు కలిసి 3000 మందికి దగ్గర ఈరోజు మహిళల పైన లైంగిక వేధింపుల ఆరోపణలు, ఈరోజు కిడ్నాప్లు, రేప్లు జరిగిన సంఘటనలు వెలువెత్తిన తర్వాత మీరు ఏ మొహాలు పెట్టుకొని ఆన్సర్ ఇవ్వని ప్రధానమంత్రి మరి ఏ విధంగా సమాధానం చెప్తాడు? మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? పర్టికులర్గా మహిళలకు ఏం సమాధానాలు చెప్తారని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్రెడీ సిట్ వేసింది. దీనిపైన ఎంతవరకు వచ్చింది? దానికి చర్యలు ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది? అక్కడ మీ ప్రభుత్వం ఎట్లా చర్యలు తీసుకుంటే ఏం చేయబోతాం? అది నిజంగా కూడా చాలా దురదృష్టకరం తమ్ముడు. సిట్ అనేది ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు బయటకు వచ్చిందంటే ఇచ్చిన వాళ్ళు ఎవరో కాదు, మరి రేవన్న వాళ్ళ మాజీ డ్రైవరే ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ది అంటే పెన్ డ్రైవ్ ఇచ్చినాడని చెప్పి తెలిసింది మాకు. నిజంగా కూడా ఎంత సిగ్గుచేట్ అంటే ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్లు కట్టినా కూడా బీజేపీ ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ముందు బీజేపీ ప్రభుత్వం ఉంది అక్కడ. మరి ఇప్పటివరకు ఆయన పైన యాక్షన్ ఎందుకు తీసుకోలేదనేది మా మొట్టమొదటి ప్రశ్న. ఆడవాళ్ళకి ఎట్లాంటి జస్టిస్ చేస్తారు, ఏ విధంగా న్యాయం చేస్తారు అనేది ప్రధానమంత్రి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. నిన్న రేవన్న తండ్రి ఆయనను అరెస్ట్ చేశారు. ఈరోజు అంటే రేవన్నను అరెస్ట్ చేశారు. ప్రజ్వల్కి సంబంధించిన అరెస్ట్ గురించి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కిడ్నాప్ కేసులో రేవన్న అరెస్ట్ అయ్యారు. తండ్రి కొడుకులను ఉరిదీసినా తప్పు లేదంటాను. ఆడపిల్లల జీవితాలతో ఆడి 16 ఏళ్ళ ఆడపిల్ల నుంచి 65 ఏళ్ళ ముసల్దాన్ని కూడా, ఇంట్లో పనిచేసే పని మనిషిని కూడా వదలకుండా ఈ విధంగా లైంగిక వేధింపులు, అత్యాచారాలు చేసిన వాళ్ళని ఉరిదీయాలి, నడి రోడ్డున ఉరిదీయాలి. మహిళలు మాత్రం క్షమించరు. కాబట్టి ఒకవేళ పోలీస్ అనేది యాక్షన్ తీసుకున్నప్పుడు మహిళలందరూ బయటికి వచ్చి ఈరోజు వాళ్ళకి శిక్ష వేసే విధంగా మేమేం చేస్తామో మాకే తెలియదు. రాబోయే కాలంలో చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ. ఇది ప్రజ్వల్ రేవన్న సంబంధించినటువంటి వీడియోలు బయటికి రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా కర్ణాటక సంబంధించినటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉధృతంగా ఆందోళనలు కొనసాగిస్తూ ఉంది. ప్రస్తుతం ప్రజ్వల్ రేవన్న దేశం దాటి వెళ్ళిపోయారు. జర్మనీ నుంచి దుబాయ్ నుంచి మరొక పోర్చుగీస్ అనేటువంటి కంట్రీకి చేరుకున్నట్టుగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి ఆయన అరెస్ట్ చేసి కర్ణాటక తీసుకొచ్చి అరెస్ట్ చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే సిట్ విచారణ చేస్తూ ఉంది. నిన్న రేవన్న అరెస్ట్ అయ్యారు, దేవేగౌడకు సంబంధించినటువంటి పెద్ద కుమారుడు. తర్వాత మనవన్ని కూడా అరెస్ట్ చేయాలి ప్రజ్వల్ని అనేటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం అవుతా ఉంది. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.